శుద్ధనామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇట్టి శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన మాటలు మనము ధ్యానించుకుందాము. ఈ వాక్యము అందరికీ తెలుసు కదా, తెలుసా తెలీదా? సరే, లేవీయ కాండము అంటే లేవీయులకు సంబంధించిన వాక్యము ఇది. అయితే లేవీయులు మాత్రమే ప్రధాన యాజకులుగా, దేవుని మందిర సేవ చేసేవారిగా, దేవుని యొక్క మందిరములోని ఉపకరణములను మోసేవారిగా, శుభ్రము చేసేవారిగా ఈ బాధ్యత అంతటిని లేవీయులకు దేవుడు అప్పగించాడు. మిగిలిన వాళ్ళు చేయకూడదా అంటే లేదు. అయితే అది మోషే కాలంలో దేవుడు నిర్ణయించిన క్రమము. అయితే ఇప్పుడు అదే పట్టుకొని అందరూ వారు మాత్రమే చేయాలి అన్నట్లుగా ఉంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు వాటన్నిటి నుండి ధర్మశాస్త్రములో ఏవైతే ఆజ్ఞలు ఖచ్చితంగా మీరు ఇవి చెయ్యాలి అన్న ఆజ్ఞలను, విధులను, వాటన్నిటిని దేవుడు నెరవేర్చి కొట్టివేశాడు కదా. ఎలాగా అంటే ఒక వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు కదా. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు కదా. అలాగా ప్రధాన యాజకత్వం కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదుడు కదా, యూదా గోత్రంలో నుండి వచ్చాడు. అయినప్పటికీ దేవుని కుమారుడు గనక ఆయన ప్రతి ఒక్క గోత్రం యొక్క పనిని నెరవేర్చాడు. ప్రతి ఒక్క పద్ధతిని ఆయన నెరవేర్చి కొట్టివేశాడు. ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నేను చేశాను కాబట్టి మీరు నన్ను ఆరాధించండి అని చెప్పాడు. అందుకే ఈ రోజున మనం ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళి శుభ్రం చేయొచ్చు, ఉపకరణాలు మోయొచ్చు కదా. ఆ దేవుని పరిశుద్ధ స్థలానికి, ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి ప్రతి ఒక్కరి దానిలో ప్రవేశించే అవకాశము ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించారు. ఎందుకంటే ఆయన నెరవేర్చడం ద్వారా ఆ అడ్డుగా ఉన్న కర్టను ఏదైతే ఉందో, ఆ తెర ఏదైతే ఉందో దాన్ని చించేశాడు యేసు ప్రభువారు. కాబట్టి మనందరికీ అవకాశము అనుగ్రహించాడు. అయితే చూడండి, ఈ లేవియా కాండంలో మనం చూస్తే అహరోను అంటే లేవీయుడు అనమాట. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవాకు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. వారికి నియమించిన ఒక ఆజ్ఞ, నియమించిన ఒక కట్టడ, లేవీయులు చేయవలసిన పనిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు దహన బలులు అర్పించడం, ధూపార్తులు చేత పట్టుకొని ధూపం వేయడం వారి యొక్క పని. కానీ అహరోను కుమారులు వారు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి తెచ్చిన ధూపద్రవ్యం ఏంటో తెలుసా? అక్కడికి తెచ్చిన అగ్ని ఏంటో తెలుసా? వేరొక అగ్ని. దేవుడు నియమించింది కాకుండా వేరొకటి ఆయన సన్నిధిలోకి తెచ్చినప్పుడు దేవుని యొక్క కోపము రగులుకుంది. మన దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత క్రమము కలిగిన వాడు కదా ఆయన. అందుకే వాక్యము పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఎటువంటి అక్రమము ఆయనలో లేదు. అటువంటి దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. నన్ను ఎలాగో ఆరాధించాలి, నన్ను ఎలాగ ఘనపరచాలని దేవుడు సెలవిస్తే వాళ్ళు ఏం చేశారంట? వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. అందుకనే దేవుని దగ్గర నుండి
ఆయన యొక్క కోపము వారి మీద రగులుకున్నప్పుడు వారు ఆ అగ్నికి ఆహుతులయ్యారు. మనము కూడా ఈ రోజున దేవుని సన్నిధిని ఎలా గడుపుచున్నాము, ఆయన సన్నిధిలో ఎటువంటి క్రమాన్ని పాటిస్తూ ఉన్నాము, ఆయనని ఎలాగా ఆరాధిస్తూ ఉన్నాము. మనకు ఒక వాక్యం తెలుసు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. కానీ మనం ఎలా ఆరాధిస్తున్నాం ఆయనని? ఎలా ఆరాధిస్తున్నాం? ఎటువంటి క్రమముతో ఆరాధిస్తున్నాం? ఎటువంటి క్రమాన్ని దేవుని సన్నిధిలోకి తెచ్చి పెడుతున్నాము? తెలుసా, ఈ రోజున కొన్ని బాధలు మన నుండి ఎందుకు వదిలిపోవటం లేదో తెలుసా? ఎందుకు కొన్నిసార్లు హఠాత్తుగా మన వారు మరణిస్తున్నారో తెలుసా? దేవుని యొక్క కోపం రగులుకోవడం గమనించుకోవటం లేదండి మనం. తెలుసా, దేవుని యొక్క క్రమాన్ని మనం అక్రమంగా చేస్తున్నాము. ఇదొక హెచ్చరికే. ఏంటి ఎలాంటి మాటలు చెప్తున్నారు అని అనుకోవచ్చు. నా మాటలు కాదు ఇవి. ఇవేంటి? దేవుని యొక్క మాటలు, దేవుడు చెప్పమన్న మాటలు, దేవుని గ్రంథములో రాయబడిన మాటలు. మనం పాటలు పాడేటప్పుడు ఎటువంటి పాటలు పాడుతున్నాం? ఒక సమయం, ఒక సందర్భం, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్తుతి పాటలు పాడితే ఎలా ఉంటుంది చెప్పండి? మనకే బాగోదు కదా. మరి దేవుడు దాన్ని ఎలా అంగీకరిస్తాడు? ఆ జ్ఞానం మనకు ఉండాలి కదా. ఎటువంటి పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం? అక్కడ దేవునికి రావలసిన ఘనత ఎలా వస్తుంది? ఆ కుటుంబానికి ఆదరణ కలగాలి, కానీ నీ పాటల ద్వారా వారికి అసహ్యం పుట్టకూడదు కదా. మనము అలాగా జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే అక్కడ దేవునికి మహిమ, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. అలాగున కాకపోతే మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క కోపం రగులుకోదా కదా. ఎంత ఖచ్చితంగా దేవుడు రాయించాడు అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు వారిని క్షమించవచ్చు కదా అంటే లాస్ట్లో ఏముంటుందో తెలుసా? ఒక ఒక మ్యాటర్ బైబిల్లో రాసిన తర్వాత చివరిలో ఏముంటుందంటే, ఇశ్రాయేలీలందరూ తెలుసుకోవాలి, ఇది ఇశ్రాయేలు తరములందరికీ నియమించిన కట్టడ. ఎందుకు? ఇది కానీ దేవుడు అక్కడ కోప్పడి వాళ్ళని కానీ నశింప చేయకపోతే మిగిలిన వాళ్ళందరూ తప్పు చేస్తారని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎందుకు స్పాట్లో ఆ కార్యాన్ని చేశాడు? దేవుడు క్షమించవచ్చు కదా అంటే అందరూ ఆ పాపాన్ని ఫాలో అవుతారని దేవుడు అక్కడ ఖచ్చితంగా చేశాడు. పాత నిబంధనలో స్పాట్ డెడ్, స్పాట్ పనిష్మెంట్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం కదా. ఈ ఈ ఇక్కడ అహరోను కుమారులు మాత్రమే కాదు, ఇంకా మనకు ఏలి కుమారులు కూడా కదా. ఏలి కుమారులు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నారు? వారి ప్రవర్తన ఎలా ఉంది? దేవుని సన్నిధి అని భయము లేని పరిస్థితి కదా. ఈరోజు మనకి స్వేచ్ఛగా దొరుకుతుంది దేవుని సన్నిధి, కానీ దేవుని సన్నిధిని మనం స్వేచ్ఛగా ఉపయోగించుకుంటూ ఆ క్రమాన్ని తప్పిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. నాకు బ్యాప్టిస్ట్ ఆ క్రమం ఎంత పద్ధతి, ఎంత చక్కగా ఉందంటే, ఆ వాక్యం ఏదైతే పాస్టర్ గారు ప్రిపేర్ అవుతారో, సేవకుడు ఏదైతే సిద్ధపడతాడో ఆ వాక్యానికి సంబంధించిన పాటలు కదా. ఎన్ని పాటలు! ఆ పాటలన్నీ కూడా వాక్యానికి సంబంధించే. సగం మెసేజ్ అంతా పాటల్లోనే వస్తుంది. మనం విని గ్రహించుకుంటే అర్థమవుతుంది. సేవకుడు ఏం చెప్పబోతున్నాడు అన్నది ఆ పాటల్లోనే ఉంటుంది. నేను గమనించాను, మరి అందరు గమనించారో లేదో నాకైతే తెలియదు. కానీ మనము బల్లారాధన అనుకోండి, ఏ పాటలు పాడతాం? బల్లారాధనకు సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, ఆ రక్తం వలన మనం ఎలా పరిశుద్ధులమయ్యామన్న ఆ విషయాల గురించే పాడతాం కదా. అలాగున ప్రతి ఆదివారం సేవకుడు ఏ వాక్యం అయితే సిద్ధపడతాడో దానికి సంబంధించిన పాటలే క్రమముగా పాడడం, క్రమముగా వాక్యాన్ని బోధించడం, క్రమముగా ఏ టైంలో ఏ వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగాలు కానీ అలా చదవడం, ఒక సమయంలో ప్రార్థన చేయడం,
ఒక క్రమాన్ని మనం బ్యాప్టిస్ట్ క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. బ్యాప్టిస్ట్ సంఘంలో ఎంత గొప్ప క్రమము అది. అలాగున దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవునికి ఎంత ఘనత. దేవుడు అక్కడ ఉంటాడా, ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు కదా. దేవుడు లేని సన్నిధి మనకెందుకండి? దేవుడు అక్కడ ఉండాలి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పాట పాడుతున్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, మనం ప్రసంగం చేసేటప్పుడు కానీ, మనం ప్రకటనలు చదువుతున్నప్పుడు కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు మన బయట ఉన్న పద్ధతులన్నీ కూడా ఇక్కడికి తేకూడదు. ఒక్క పద్ధతి కూడా ఇక్కడికి రాకూడదు. మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో మీరు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకకూడదు. మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని. చూడండి, దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఒకప్పుడు స్పాట్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఇవ్వట్లేదేనే కదా మనం అనేక ఆచారాలు తెచ్చి పెడుతున్నాం దేవుని సన్నిధికి. ఇవి మనం తెలుసుకోవలసిన విషయాలు అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారంట. దేవుడు ఆజ్ఞాపించినవి మాత్రమే మనము ఆయన సన్నిధిలో చేయాలి. ఎందుకంటే మన దేవుడు క్రమము కలిగిన వాడు, పరిశుద్ధుడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకోవాలి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. చూడండి, దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరిందంటే మన దేవుడే అగ్ని కదా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన కోపం పుట్టిస్తే ఎవ్వరూ దాన్ని ఆపలేరు. ఆయన నడుచుచూ ఉండగా అగ్ని కణములు బయలుదేరతాయంట ఆయన అడుగులేస్తున్నప్పుడు. అంత భయంకరుడైన, అంత గొప్ప దేవుడైన దేవుడు, మహాదేవుడు, మహాపరిశుద్ధుడు. అటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు దీనుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వస్తే మనకు చులకనగా చూస్తున్నాం మన దేవుణ్ణి కదా. ఎంత భయముతో, ఎంత భక్తితో ఉండాలి. ఆనాడు ఇంత స్పాట్ పనిష్మెంట్ ఉంది కాబట్టే చాలా భయపడేవాళ్ళు. ఆయన సన్నిధిని మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆయన చెప్తాడు ముందుగానే, మీరు ఆ కొండను తాకొద్దు. మీరు కొండ చుట్టూ ఉండాలి కానీ కొండను తాకొద్దు. మీరు అక్కడికి రావడానికి కూడా ఏం చేయాలో తెలుసా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీ భర్తలతో, భార్యలతో కలవకూడదు. మీ బట్టలు ఉదుక్కోవాలి. మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీరు అక్కడికి రావాలి. ఎంత కఠినమైన ఆజ్ఞలు! అటువంటి రోజుల్లో మనం లేము కదా. ఎంత కృప కలిగిన కాలంలో మనం ఉన్నాం. ప్రతి విషయంలో ఆయన క్షమాపణ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది కాబట్టే మనం చాలా చులకనగా ఆయన సన్నిధిని గడుపుతున్నాం కదా. ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంటది చూడండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం అనుకుంటాను. ఆరో అధ్యాయము 5వ వచనం చదవండి. స్వరమండలముతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు కల్పించుకొందురు. పాత్రలలో చింతపడరు. చూడండి, మన ముందు ఎంతమందిని దేవుడు తన అగ్నికి ఆహుతి చేశాడు. వాళ్ళు చేసిన పనులను బట్టి ఆయన శిక్ష విధించాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాము చూడండి, స్వరమండలములతో కలిసి ఏదేదో పాటలు, ఏవేవో కల్పించిన పాటలు. ఆ పాటల్లో అర్థం ఉండదు, ఏముండదు, వాక్యం ఉండదు. అటువంటి పాటలు ఇవి దావీదు పాడినట్టుగా, దావీదు కల్పించిన రాగాలు అన్నట్లుగా చేసి దావీదు వలె వాయించుచు వాద్యములను కల్పించుకొని పాత్రలలో ద్రాక్షారసము పానము చేయుచు పరిమళ తైలము
పూసుకొనుచు ఇలాగు చేసి దేవుని సన్నిధిలో పిచ్చి పాటలు పాడుచు దేవుని సన్నిధిని అనాలోచనగా గడుపుతున్నారని ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంది. సుఖాసక్తులైన వారంట ఇలాగు చేస్తా ఉంది. మనము దేవుని సన్నిధిని ఎంత భయముతో వణుకుతో రావాలి, ఆయన సన్నిధిలో ఎంత భయముతో కూడుకొని ఆయనను ఆరాధించాలి. కానీ మనము సుఖాసక్తి కలిగి మన సుఖాన్ని మనం ప్రేమించుకుంటూ మేము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామని ఏవేవో పాటలు పాడుచు, పిచ్చి పాటలని స్వరాలు కల్పించుకొని పాటలు పాడుచు ఏదేదో దేవునికి ఘనత రాని పాటలు పాడుచు ఆయన సన్నిధిని అలాగ గడుపుతున్నారని ఏమంటారు, నేను దావీదు వలె నాట్యం చేస్తున్నా అంటారు కదా. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను అలా అనుకుంటూ దేవుని సన్నిధిని అనాలోచనగా గడుపుతున్నారు. దేవునికి అవమానాన్ని తెస్తూ ఉన్నారు. దావీదు ఏం చేశాడో తెలుసా? మందసాన్ని తీసుకెళ్లేటప్పుడు తను వాయిద్యాలు గట్టిగా వాయించుచు తన బట్టలు కూడా ఊడిపోయేటట్లుగా నాట్యం ఆడాడంట. అలా చేసినప్పుడు తన భార్య అయిన మీకాలు తన మనసులో అతన్ని హీనంగా చూసింది. చూడు, అక్కడ ఒకవేళ ఆయన దేవునితో బాగా సంతోషంగా గడుపుతూ హృదయానందంతో ఉన్నాడు, కానీ ఎదుటివాని దృష్టిలో మనం హీనంగా కనిపిస్తున్నాం. మరి అక్కడ దేవునికి అవమానం కలిగిద్ది కదా. మన ప్రవర్తన వలన దేవునికి అవమానం కలగకూడదు. ఎదుటి వాళ్ళు వేలు పెట్టి చూపించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు తన బట్టలు ఊడిపోయిన సంగతి కూడా అతనికి తెలియదంట. అంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాడు. కానీ ఎదుటి వాళ్ళను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎదుటి వాళ్ళు అన్యులు చూస్తున్నప్పుడు దేవునికి అవమానం కలగకూడదు. అలాగున చూడండి, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములు కల్పించుకొందురు. ఇలాగున చేస్తూ దేవుని ఎంతగా మనం అవమానపరుస్తున్నాం, దేవుని సన్నిధిని ఎంత అనాలోచనగా గడుపుతున్నామన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆయన సన్నిధిని అంటాడు, నా సన్నిధిని మీరు వణకరా, నాకు భయపడరా, సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా చేసిన వాడను నేను, నాకు భయపడరా, అవి నేను ఆజ్ఞాపిస్తాయి బయలుదేరి మిమ్మల్ని ముంచేస్తాయి, కానీ వాటికి ఆజ్ఞాపించాను, వాటికి సరిహద్దులు నియమించాను నేను. అటువంటి దేవుడను, నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. ఆయన సన్నిధిలో మనము భయభక్తులతో గడపాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన చూపులు మనము సరిగా ఉంచుకోవాలి. ఒకవేళ ఏవైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ బయట పక్కన పడేసుకొని దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో మనము గడపాలి. చూడండి, ఉజ్జా కూడా దేవుని యొక్క మందసము పడిపోతున్నప్పుడు తన చెయ్యి చాపి పట్టుకుంటాడు, కానీ దేవుడు అతన్ని చంపేస్తాడు. ఆయన చేసింది మంచి పనే కదా. ఎందుకు చంపాడు? మందసం పడిపోతుంది కదా, అది ఆయన పని కాదు. ఎవరు చేయాల్సిన పని? లేవీలు. కానీ లేవీలు అక్కడ లేరు. కానీ దావీదు అది గ్రహించుకొని ఏం చేస్తాడు తెలుసా? అయ్యో, ఇదిగో దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంట్లో ఉంటే ఎంత ఆశీర్వదించబడ్డాడు, నా అంతఃపురంలోనికి ఆ మందసాన్ని తీసుకెళ్తానని తీసుకెళ్తూ లేవీలను పెట్టాడు. ఆ మందసం మోయు వారిని ఏర్పరచి వాళ్ళు ముందుకు 6 అడుగులు ముందుకు సాగినప్పుడు వెనక వాద్యాలు వాయించుచు ఎంతో భయముతో ఆయన మందసాన్ని తీసుకెళ్ళాడు. ఇది ఆ ఎడ్ల బండి మీద పెట్టినప్పుడు ఎడ్లు ఎందుకు కాలు జారి పడ్డాయి? ఎందుకు పడ్డాయి అంటే అవి అపవిత్రమైనవి. వాటి మీద దేవుని యొక్క మందసాన్ని పెట్టారు. లేవీయులను దేవుడు ఏర్పరిచాడు కదా. అది ఏర్పరిచిన లేవీయులు లేరు, మోసుకెళ్లేవారు లేరు, తమను తాము పరిశుద్ధపరుచుకున్న వారు లేరు.
కాబట్టి ఎవరు పడితే ఎలా పడితే వాళ్ళు దేవుని మందసాన్ని మోయడానికి వీలు లేదు. ఈరోజు మనకి ఎంత స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. చూడండి సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 13, 14 వచనాలలో చూడండి. ఎట్లనగా 6వ అధ్యాయము ఉమ్, 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 ఏ ఫోదు చూడండి దావీదు గ్రహించుకొని దేవుని మందసాన్ని ఎట్లా తీసుకొచ్చాడంట. యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా మోసేవాళ్ళు దేవుని యొక్క మందసాన్ని మోసేవాళ్ళని పెట్టాడు. ఎవరు వారు అంటే లేవీయులు. పైన చూడండి, పైన 11వ వచనంలో చూడండి, యెహోవా మందసము 7వ వచనం చూడండి. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాడు. చూడండి, మనం కూడా నేనున్నాను కదా, నేను కూడా చేయొచ్చు కదా, నేను బాప్తిస్మం తీపిచ్చుకున్నాను కదా, నేను ప్రార్థనకు వస్తున్నాను కదా, నేను కూడా పాటలు పాడుతున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, నేను ఎంతో భయభక్తులతో ఉంటున్నాను కదా, నేను కూడా చేయొచ్చు కదా అని దేవుని సన్నిధిలో ఎలా పడితే అలాగ చేయడానికి వీల్లేదు. ఒక క్రమము, ఒక పద్ధతి దేవుడు మనకు నియమించాడు. ఆ పద్ధతి ప్రకారమే మనము చేయాలి. ఆ రోజు ఉన్న ఆ స్పాట్ పనిష్మెంట్, అక్కడికక్కడే చేసిన ఆ పనిష్మెంట్ మనకుంటే మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనం అందరము పుల్పిట్ మీదకి వెళ్తున్నాము, చెప్పులు వేసుకుంటున్నాము కదా, దేవుని సన్నిధికి ఆలస్యంగా వెళ్తున్నాము, అన్నీ ఏ పాటలు పడితే ఆ పాటలు పాడుతూ ఉన్నాము. అంటే పాడకూడదని నా ఉద్దేశం కాదు, ఇది నా మాట కాదు. మనము పాడేటప్పుడు ఆ సందర్భం ఏంటి? ఇప్పుడు ఆదివారం ఉంది, ఆయన ఆరాధన దినం, అది ఆరాధన చేసే దినం. చాలామంది పాటలు అయిపోయాక దేవుని సన్నిధికి వెళ్తారు. వాక్యానికి వెళ్తే జాలే కదా, వాక్యం అయిపోయాక దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటే జాలే. కానీ దేవుని కోపం రాదా? ఆ రోజు నీ ద్వారా దేవునికి ఆరాధన జరగాలి, దేవునికి మహిమ రావాలి. అక్కడ ఆయన ఉంటాడు, నీకంటే ముందుగా వచ్చి ఉంటాడు. సుశీలమ్మ ఆంటీ ప్రార్థన చేస్తుంది, అయ్యా నువ్వు మాకంటే ముందుగా వచ్చి ఉన్నావని మేము ఎరిగి ఉన్నామంటది. అవును, ఆయన సన్నిధిని మనం నిర్ణయించినప్పుడు ఆ టైంకి మనకంటే ముందుగా ఆయన వచ్చి ఉంటాడు. మనం ఎంత భయంతో రావాలి కదా, ఆయన వచ్చి ఉంటాడు. ఆయన వచ్చింది ఎందుకు? నీ ఆరాధనను అంగీకరించడానికి, నీ స్తుతులు ఆయన అందుకోవడానికి. అయితే నువ్వు ఆలస్యంగా వస్తే ఆయన ఎవరి ద్వారా స్తుతి? ఎంతమంది స్తుతించినా అది సరిపోదు. దూతలు ఎంతమంది ఉన్నారండి పరలోకంలో? కోట్ల కొలది దూతలు. ఎలా పొగుడుతున్నారో తెలుసా? పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఉంటే అది సరిపోలేదంటండి ఆయన. అందుకే మట్టి నుండి నిన్ను నన్ను ఆయన చేసుకొని తన మహిమతో నింపి మనమందరము ఆయనను ఇంకా మహిమపరచాలని ఆయన మనల్ని సృజించుకున్నాడు. ఎంతమంది ఉన్నారు కదా, నేను ఒక్కడిని పోకపోతే ఏం కాదంటే నీ ద్వారా ఆయనకు లోటు కదా. మరి మనం ఆరాధించవలసిన టైంలో వెళ్ళి ఆయనను ఆరాధించకపోతే, ఆయనను స్తుతించకపోతే మరి ఆయనకు కోపము రాదా? రగులుకోదా కదా. మనము ఆ టైంకి వెళ్ళాలి. ఆ టైంకి వెళ్ళి, నీకు పాటలు రాకపోవచ్చు, ఆరాధన చేయడం రాకపోవచ్చు, చేసే వారితో నువ్వు కూడా పాలి భాగస్థుడు అవ్వాలి. వారు చెప్పే మాటను నువ్వు ఆమేన్ అని అనాలి. అది జరగాలి అని నువ్వు పలకాలి. నువ్వు పలకకపోతే నీ ద్వారా కొంత లోటు అక్కడ
జరుగుతుంది. ఆయన బాధపడతాడు. కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిని అనాలోచనగా గడపకూడదు. ఆయన సన్నిధిలో క్రమముగా మనము గడపాలి. ఆయన సన్నిధిని మనము మహిమపరిచే వారిగా ఉండాలి. ఈరోజు ఇన్ని కట్టడలు, ఇన్ని ఆజ్ఞలు మనకు లేవు. ఆయన మనల నుండి కోరుకుంటుంది జిహ్వా ఫలం. జిహ్వా అంటే ఏంటి? నాలుక. నీ నాలుక ద్వారా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆయన ఎంత మహిమ పొందుకుంటాడు కదా. ఆయన ఆ రోజు దహన బలులు అర్పించినప్పుడు ఆ క్రొవ్వును దహించినప్పుడు దానిలో నుండే వాసన ఆయన ఆగ్రాణించేవాడంట. అటువంటి వాసన నువ్వు పాడుతున్నప్పుడు ఆయనకు వస్తుందంట. ఈరోజు మనకు అది లేదు. ఆ దహన బలులు అర్పించడం లేదు. ఈరోజు జిహ్వా ఫలం, స్వేచ్ఛార్పణలు, ఇవే మనం చేయాల్సినవి. అది కూడా హృదయపూర్వకంగా నువ్వు చేస్తుంటే ఆయన వాటిని ఆగ్రానిస్తాడంట. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభా నీ పరలోకపు సింహాసనమును మా మధ్య ఉంచని. మరి ఆయన సింహాసనం ఏడుంటే, ఒక రాజు వచ్చి కూర్చుంటే, ఒక అధికారి వచ్చి కూర్చుంటే మన మధ్యలో ఎంత ప్రవర్తన మంచిగా ఉంటుంది మనకి కదా. ఆయన్ని హానర్ చేయాలని, ఆయన్ని ఘనపరచాలని ఏవేవో కార్యక్రమాలు చేపడతాం కదా. మరి మన దేవుడు వాళ్ళందరికంటే పైగా ఉన్న దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన సింహాసనం నీ మధ్యలో వేసుకుంటున్నాడంటే మహిమ కలిగిన దేవుడు ఆయన కదా. ఎవరు సమీపింపరాని తేజస్సు, అంత వెలుగులో ఆయన ఉన్నవాడు. అటువంటి వెలుగులో ఉన్న దేవుడు నీ మధ్యలోకి వస్తే ఎంతగా ఆయన్ని ఘనపరచాలి, ఎంతగా మహిమపరచాలి ఆయన్ని. మనుషులలో ఏ ఒక్కరు చూడలేదంట, ఆయన చూడనేరరు కూడా ఈ దేహాలతో. అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు నువ్వు స్తుతిస్తూ ఉంటే అది విని అది ఆగ్రానించి నీ దగ్గరకు వస్తాడంట. మరి అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మన మాటలు, మన ప్రవర్తన, మన పాటలు, మన నడవడిక, మన ఆలోచనలు, మన తలంపులు, చూపులు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో? ఏదో ఒక రూపంలో ఆయన ఉగ్రతను మనం రుచి చూస్తూ ఉన్నాం. అది గ్రహించుకోవాలి. దావీదు తెలుసుకున్నాడండి. దావీదు తెలుసుకున్నాడు. ఉజ్జా అక్కడికక్కడే తను చేసిన తప్పును బట్టి అక్కడికక్కడే మరణించాడని దావీదు తెలుసుకొని మందసాన్ని మోయువారిని ఏర్పరిచి వాళ్ళు 6 అడుగులు 7 అడుగులు ముందుకు సాగినప్పుడు, అంటే మందసానికి సమీపించకూడదు, దగ్గరగా కూడా ఉండకూడదు. మరి ఎద్దుల బండి మీద పెడితే దాని మీద అన్నిటినీ మోస్తారు, వాటి మీద పెడితే దేవునికి ఎంత అవమానం కదా. దేవుని యొక్క మందసం అంటే ఏంటి? దాని మీద దూతల్ని కూడా, కెరూబులని కాపలాగా ఉంచాడంట ఆయన. 2 దేవదూతలు ఇటుపక్క అటుపక్క ఉండి ఇట్లా రెక్కలు కప్పి కాపాడుతున్నట్లుగా చూస్తాం కదా మనం. లోపల ఏమున్నాయి? దేవుని యొక్క ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలను నువ్వు అతిక్రమిస్తున్నావు. దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి, మహిమ అందులో ఉంది. మరి నువ్వు దాని దగ్గరగా ఎలా వెళతావు? ఎలా ముట్టుకుంటావు? అపవిత్రమైన వాడివి. నిన్ను నువ్వు శుచి చేసుకున్నావా? పరిశుద్ధపరుచుకున్నావా ఆయనను తాకడానికి? ఆయన ఎంత పరిశుద్ధుడు కదా. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. నువ్వు వెళ్ళి మంట నన్ను ఏం చేయదని పట్టుకుంటే కాలకుండా ఉంటావా? నిప్పుల మీద నడిస్తే కాలకుండా ఉంటావా? మరి అటువంటివే మనల్ని కాలుస్తున్నప్పుడు, అటువంటివే మనల్ని శిక్షిస్తున్నప్పుడు మన దేవుడు ఎంత భయంకరుడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఎంత పవిత్రుడు, ఎంత నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. అటువంటి దేవుణ్ణి ఈ రోజున మనకి ఊరకే మీరు ఆరాధించండి అని అందరికీ అవకాశం ఇస్తే మనము అందరము
అనాలోచనగా గడుపుతూ ఆయన సన్నిధిని భయం లేకుండా జీవిస్తుంది. ఇది ఒక హెచ్చరిక. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని మనం భయముతో వణుకుతో ఆయన సన్నిధిని గడపాలి. ఎలా పడితే అలా పాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము ఆదివారం ఉంది కదా, ఆదివారం ఆరాధన దినం కదా, మరి శనివారం సిద్ధపాటు దినం. మరి దేవుని మందిరానికి వెళ్ళే ముందు రోజు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అలా చేసి వెళ్తున్నామా దేవుని సన్నిధికి, అది కూడా తప్పే. దాని వలన కూడా దేవుని యొక్క ఉగ్రతను మనం రుచి చూస్తాం. గ్రహించుకోవాలండి. మనం సిద్ధపడాలి. పునరుద్ధాన దినం. పరిశుద్ధుడైన దేవుడు మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన లేచాడు. ఆ పరిశుద్ధుని కలవడానికి ఆ స్త్రీలు ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచి వెళ్ళారు సమాధుల తోటకి. సిద్ధపాటు కలిగి ఉండాలి. శనివారమే మనల్ని మనం శుచిపరుచుకోవాలి. మన దేహాలను, మన ఆత్మలను, మన హృదయాలను, మన మనస్సులను, మన తలంపులను. ప్రభా, నేను నీ సన్నిధికి రేపు రాబోతున్నాను, నిన్ను కలవబోతున్నాను. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఈరోజు నన్ను నేను పవిత్రపరుచుకుంటున్నాను. నేను ఎంత నీ సన్నిధిలో గడిపినప్పటికీ ఇదిగో లోకంలో నేను బ్రతుకుతున్నాను ప్రభా. ఆ లోక మాలిన్యం అంటుకొని ఉంది కాబట్టి దాన్ని నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధిపరిచయ్యా అని మనల్ని సరి చేసుకొని నేను నీ సన్నిధికి రావడానికి అర్హుడనేనా అని అనుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. లేకపోతే మన అర్పణలు దేవుడు అంగీకరించడు. మన జిహ్వా ఫలాలు దేవుడు అంగీకరించడు. నీ ప్రార్థన ధూపం వల్లే వెళ్ళినా అది కిందకు వచ్చేస్తుందంట. ధూపం అంటే ఏంటి? పొగ. అది మన ప్రార్థన ధూపం వల్లే వెళ్ళిపోద్దంట. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించకపోతే అది తిరిగి మన దగ్గరికే వచ్చేస్తుంది. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మనల్ని మనం సరి చేసుకొని ఆయన సన్నిధికి వెళ్ళాలండి. సిద్ధపాటు దినం శనివారం అంటే ఆ రోజున మనల్ని సరి చేసుకొని వెళ్ళవలసిన అవసరత ఉంది. అందుకే ఆయన బల్లలో చేయి వేస్తున్నప్పుడు చెప్పాడు కదా, మీరు భోజనం చేయడానికి మీకు ఇల్లు లేవా? ప్రభురాత్రి భోజనం అంటారు కదా, ఇంట్లో చేసుకోవచ్చుగా ఆ భోజనాచారాన్ని. ఎందుకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు ఆయన? ఒక మేడగదిలో సిద్ధపరిచాడు కదా. సిద్ధపరిచాడు అంటే ప్రిపరేషన్. అది మనం ఆచరించడానికి మనల్ని మనం సరి చేసుకోవాలంట. అక్కడే ఉంటుంది. మనల్ని మనం యోగ్యులుగా ఎంచుకొని ఆ పాత్రలో చేయి వేయాలంట. యోగ్యుడనేనా? నీ పరిశుద్ధమైన శరీరాన్ని భుజించడానికి నాకు అర్హత ఉందా? నిన్న అందరూ బల్లలో చేయవేశారా? తీసుకున్నారా? రొట్టె, ద్రాక్షారసం. మనల్ని మనం సరి చేసుకోవాలని ముందుగానే సేవకుడు హెచ్చరిస్తాడు కదా. ఏమని సరి చేసుకుంటున్నావు? అయ్యా, నా బలహీనతలు తీసేయ్యా, నీ రక్తాన్ని తాగుతున్నాను, నాలో శరీరంలో ఉన్న బలహీనతలు తీసేయ్యా. అది కాదండి, అది కాదు. శరీర బలహీనతలు కాదు, మన ఆత్మలో, మన హృదయంలో ఉన్న బలహీనతలు ఏవైతే చెయ్యకూడదు అని చెప్పినవి చెయ్యకుండా ఉండలేకపోతున్నామో అవే మన బలహీనతలు. నీ బలహీనతల కొరకు ఆయన ఏం చేశాడంట? గాయపరచబడ్డాడు. నీ రోగములను ఆయన భరించాడు. నీకే పాపపు రోగం ఉందో, ఇది నేను తీసేసుకోలేకపోతున్నాను, ఇది నాకు రోగంగా ఉంది అని అనుకుంటున్నావు, ఆ రోగాన్ని ఆయన భరించాడు.
తన్ను తాను యోగ్యునిగా చేసుకొని బల్లలో చెయ్యి వేయాలి. నేను అర్హుడనేనా ప్రభా? నేనెంత ఘోర పాపిని, ఎంత ఘోర పాపిని. ఎన్నో మారులు నువ్వు చెయ్యొద్దు అన్నవి నేను ఎన్నో సార్లు చేశాను. కాబట్టే ఈ పాత్రలో చేయడానికి నాకు అధికారం లేదయ్యా, అర్హత లేదు. కానీ నేను ఇలాగే ఉంటే మరణం నా మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి నీ రక్తాన్ని, నీ శరీరాన్ని భుజించుట ద్వారా ఆ మరణపు వేదనలు తొలగిస్తావు. కాబట్టి నాకు అట్టి అర్హతను అనుగ్రహించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. నీ నీ యొక్క శరీరాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని నేను భుజిస్తున్నప్పుడు నీ శరీరంలో నేను కూడా పాలిభాగస్తుడను. నీ అవయవాలలో నేను కూడా, ఆయన క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, మనము అవయవాలు. నీ అవయవాలలో ఒక్కదానిగా నన్ను చేర్చుకో యేసయ్యా అని అడగాలండి. ఆ అవయవము ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. నీ కన్ను చెడినదైతే దాన్ని పెరికివేయి అంటున్నాడు. నీ చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే దాన్ని నరికివేయమంటున్నాడండి. ఎవరైనా నరికేస్తారా? ఆ ఒక్కదాని వల్ల నువ్వు పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నావు కాబట్టి దాని నుండి తీసేయమని. ఎవరు తీసేయలేరు. కాబట్టి ఆ ఆ చెయ్యి చెయ్యడానికి ఏ మనసు అయితే, ఏ హృదయం అయితే సహకరిస్తుందో పాపం చెయ్యమని, ఆ హృదయాన్ని మార్చుకుంటే చాలని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు కన్ను తీసేసుకోవాల్సిన అవసరంలా, చెయ్యి నరికేసుకోవాల్సిన అవసరంలా, పాపపు కార్యాలు జరుగుతున్నప్పుడు నీ కాలు వెళుతుంటే ఆ కాలును నరికివేయవలసిన అవసరం లేదండి. వెళ్ళకుండా చేసే ఆ మనస్సును నువ్వు ఆపుకుంటే చాలు. అట్టి మనస్సును నాకు అనుగ్రహించయ్యా, అట్టి హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడగాలండి. అది బల్లలో మనము చెయ్యి వేస్తున్నప్పుడు పరిశుద్ధ బల్ల, అది పరిశుద్ధ భోజన ఆచారం. అది మనం చేస్తున్నప్పుడు యోగ్యులు మా కాదా అని ఎంచుకొని, అయోగ్యముగా వేస్తే ఏమన్నాడు? చనిపోతారు. ఉగ్రత ఉంది. చాలామంది అలాగూ చేసి నిద్రించి ఉన్నారు అని హెచ్చరించాడు ఆయన. తెలీదు అలా చేసి చనిపోయారన్న విషయం ఎవరికి తెలియదు. అపోస్తలుడైన పౌలు హెచ్చరించాడు. చూద్దాం. కొరింథీ పత్రిక 11, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి. 28 నుండి చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచును. ఇది ప్రభు శరీరం అని వివేచించుకొని తినాలి. ఇది రొట్టె కదా, ఇది ద్రాక్షారసమే కదా అని అనుకోకూడదు. దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా నీకు ఇవ్వబడిన ఆ రొట్టె ద్రాక్షారసాన్ని దేవుని యొక్క శరీరం అని ఎంచుకొని భయముతో తినాలంట. వివేచించుకొని తిని త్రాగాలంట. చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. శిక్ష ఉంది. అలాగున వివేచించుకోకపోతే నీకు శిక్ష ఉంది. ఇందువలననే 30వ వచనంలో చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించు. ఎందుకు నువ్వు బలహీనంగా ఉన్నావో తెలుసా? నిన్ను నీవు పరీక్షించుకోలేదు. దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోలేదు. నువ్వు వివేచన లేకుండా దేవుని సన్నిధికి వెళుతున్నావు. అనాలోచనగా దేవుని సన్నిధిని గడుపుతున్నావు. అందుకే బలహీనంగా ఉన్నావు. అందుకే రోగాలు. అందుకే మన వాళ్ళు చాలా మంది గతించారు. ఇది తెలుసుకోవటం లేదండి. చాలా మంది ఎందుకు చనిపోయారో తెలియదు. ప్రభువు నందు నిద్రించారు. మంచిదే, పెట్టాలి, ఆ వాక్యం పెట్టాలి. కానీ వాళ్ళు ఎందుకు చనిపోయారో బ్రతికి ఉన్న మనము గ్రహించుకోవాలి. మనల్ని మనం వివేచించుకొని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనం గడపాలి.
గడపని వాళ్ళకి ఎంత పనిష్మెంట్ జరిగిందో. అందుకే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది చనిపోయిన వాళ్ళ కోసం కాదు. ఏమని చేస్తారు? ఇదిగో ప్రభా, వీళ్ళ వల్లే మేము కూడా ఒక రోజున ఇలా ఉంటాము, ఈ ప్లేస్లో ఉంటాము కాబట్టి ఇదిగో నాయనా, మా ప్రవర్తన మేము సరి చేసుకోవడానికి మాకు నీ కృపను అనుగ్రహించయ్యా అని అడుగుతాం కదా. ఈ ఈ ఈ మాటలు, ఈ ఆదరణ మాటలన్నీ చనిపోయిన వాళ్ళకి కాదు, ఆ కుటుంబంలో వాళ్ళకి. ఆ కుటుంబం తెలుసుకోవాలి, ఇదిగో ఒకరోజు ఏడవద్దు, మీకు కూడా ఇదే గతి, ఈ స్థితి మీకు కూడా వస్తుంది, ఏడవమాకండి, మీరేదో శాశ్వతంగా ఉంటారని, వాళ్ళు వెళ్ళిపోయారని, వెళ్ళిపోయినందుకు వాళ్ళు పాపులని, మీరేదో నీతిమంతులని కాదు, ఏడవకండి. యేసుప్రభు వారు కూడా అదే చెప్పారు కదా, నన్ను గూర్చి మీరు ఏడవద్దు, మిమ్మును మీ పిల్లలను గూర్చి ఏడవండి. ఎందుకు పాపములో నశించిపోకుండా, ఇదిగో మీ పాపాల కోసమే నేను చనిపోతున్నాను, అది తెలుసుకొని మీ పిల్లలకి చెప్పండి అని, మీ పిల్లలకి తెలియజేయండి. ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన రక్తం మన కొరకు చిందించాడు, పాప శాపాలను తొలగించాడని నేర్పించండి. నన్ను అంగీకరించడం ద్వారా పరలోక రాజ్యాన్ని పొందుకుంటారని నేర్పించండి, అంతేగాని ఏడవకండి అని చెప్పాడు ఆయన. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, అట్టివాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని వారితో నిశ్చయముగా చెప్పాడు ఆయన. కుమారుని యందు విశ్వాసం, ఆయనను అంగీకరించడం ద్వారా. కాబట్టి ఆయన సన్నిధిని మనం అనాలోచనగా గడపకూడదు. ఆయన సన్నిధిలో ఏ మాటలు పడితే ఆ మాటలు తెచ్చి ఇక్కడ మాట్లాడుకోకూడదు. ఇక్కడే కాదు, దేవుని సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో చేరతారు. మనం చాలాసార్లు కొన్ని పొరపాట్లు చేస్తాం కదా. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాము, ఆ సంగతులు ఈ సంగతులు చెప్పుకుంటాం. నేనేం ఎత్తి చూపించట్లేదు, కానీ అది పొరపాటు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి దాని గురించి నేను తెలియజేస్తాను. కాబట్టి చూడండి, మనకి స్పాట్ పనిష్మెంట్ లేదు కాబట్టి అనాలోచనగా గడుపుతున్నాం. కానీ మనం తెలుసుకోవట్లా, చాలాసార్లు రోగులుగా, బలహీనులుగా మనం ఉంటున్నాం. అది ఎందుకు అలా ఉంటున్నాము అన్న విషయాన్ని మనం గ్రహించుకొని ఆయన సన్నిధిని భయభక్తులతో గడపాలి. మంచి పనే చేశాడు, కానీ ఆయన చేయవలసిన పని కాదు. దేవుని మందసమని భయపడకుండా పట్టుకున్నాడు. స్పాట్ పనిష్మెంట్ కదా. అహరోను కుమారులు అభినాదాబు, ఇద్దరు కుమారులు కూడా దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిలోకి తెచ్చారు. చాలా భయంకరం. ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయండి దానియేలు గ్రంథంలో. దేవుని యొక్క మందిర ఉపకరణాలతో ఆ బెల్షెజర్ రాజు ఏం చేశాడు? ద్రాక్షారసం పోసి విందు చేసుకొని దేవుని సన్నిధి యొక్క ఉపకరణాలని గ్రహించుకోకుండా అనాలోచనగా చేయడం ద్వారా ఒక చేవ్రాత రాసి ఆయన చంపేశాడు కదా. స్పాట్ పనిష్మెంట్. ఈరోజు మనకు అది లేదైనా భయం లేకుండా ఉన్నాం కదా. మనం తెలుసుకోవాలి, మనము గ్రహించుకోవాలి, వివేచన కలిగి దేవుని సన్నిధిలో గడపాలి. ఎలా పడితే అలా పాడకూడదు, ఏ పాటలు పడితే ఆ పాటలు పాడకూడదు. ఈ పాట ద్వారా దేవునికి ఘనత వస్తుందా, మహిమ వస్తుందా అన్న విషయాన్ని గ్రహించుకొని ఈ మాటల ద్వారా దేవునికి మహిమ ఉందా అని తెలుసుకొని ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. ఇట్టి భయముతో మనం అందరము ఆయన సన్నిధిని గడపాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, అతి పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అతి భీకరుడా, భయంకరుడా, ఘనమైన మా గొప్ప దేవ, వెల్పులలో నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా. ఇదిగో పూజ్యనీయుడవు, కీర్తనీయుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనతకు అర్హుడవు నీవేనయ్యా. అట్టి దేవుణ్ణి ప్రభా మేము కలిగి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు. ఇదిగోనైనా వాక్య లేఖనాల ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకొని ఉన్నాం. అవును ప్రభా,
అట్టి దేవుణ్ణి ఈ రోజున మేము ఎన్నోసార్లు అనాలోచనగా నైనా పాడుతూ, అనాలోచనగా మేము మాటలాడుచు, అనాలోచనగా నీ సన్నిధిని గడుపుతూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అది క్రమము కాదు అని మేము తెలుసుకోలేకపోతున్నాం. ఇదిగోనైనా నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారయ్యా. ఎంతో మంది నీ సన్నిధిని అనాలోచనగా గడిపిన వారు నీ ఉగ్రతకు ఎలా గురి అయ్యారో నైనా మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, ఇదిగోనైనా అహరోను యొక్క కుమారులు నీవు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తెచ్చినప్పుడు, నీవు ఆజ్ఞాపించని వేరొక ఆచారమును వారు దేవుని సన్నిధిలోకి తెచ్చినప్పుడు వారెంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అవునయ్యా, ఈరోజు మేము నైనా నీ సన్నిధిని ఎలా అలా అనాలోచనగా ఉంటున్నామో తెలుసుకొని ఎందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధిని అనాలోచనగా ఉండకూడదని, నా సన్నిధిని మీరు వణకరా, నాకు భయపడరా అని మీరు అడుగుచున్నారు ప్రభా. అవునయ్యా, అట్టి వారిగా మేము జీవించుటకు సహాయం చేయమని ఇదిగోనైనా బిడ్డలందరూ ఎంతో శ్రద్ధగా నీ మాటలు విని నైనా తమ హృదయాలలో స్థిరపరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. విత్తిన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా ఫలించినట్లుగా సహాయం చేయమని నైనా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ